వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని తుంకుల్గడ్డలో బంజారా భవనం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ నెల 15న స్వయంగా మంత్రి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. 10వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలతో బంజారా భవన్ నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారని, ఆకతాయిల పనా లేక కావాలని ధ్వంసం చేశారని దానిపై పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఈరోజు మరి కృష్ణంగుడి తండకు సంబంధించిన గేటు దగ్గర మరి యొక్క బంజారా భవన్ మరి ఈ నెలలోనే మరి మంత్రి సీతక్క గారు అలాగే మన గవర్నర్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇనాగ్రేషన్ చేసిండే. ఇనాగ్రేషన్ స్టోర్ను మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి రాత్రిపూట మిడ్నైట్ టైంలో మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి ఈ యొక్క స్టోర్ను మరి కాలుతో తన్ని మరి విదగొట్టడం జరిగింది. మరి మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులన్నా కావచ్చు, మరి ఆకతాయిలు ఎవరో వలగొట్టారు దీన్ని. ఇది బంజారాలకు సంబంధించి మరి పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఒక బంజారా భవన్. ఈ భవన్లో మేము సేవలాల్ జయంతి కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, ఏదైనా పంచాయతీలు కానీ తెంపుకునే అంటే పరిష్కారం చేసుకునే భవన్ ఇది. కాబట్టి ఈ భవన్ను నిర్మాణం చేయొద్దనో మరి ఇంకేదో రకంగా మరి కొంతమంది పడరానులు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి దీని మీద తక్షణమే పోలీస్ అధికారులు దీని మీద మరి ఎంక్వైరీ చేసి సంబంధిత ఎవరైతే పని చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఇది ఎన్ని కోట్లతో ఎన్ని పైసలు? ఇది 2 కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి వరకు. ఇది మరి మొన్ననే మన 15 కోట్లతోటి మరి 15వ తారీఖు రోజు మరి ఇనాగ్రేషన్ చేశారు. ఇది మనకు ఎంఆర్ఓ గారు కూడా మనకు గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఒక 1 ఎకర్ కేటాయించండి బంజారా భవన్ సంబంధించి ల్యాండ్. ఇది ఈ నిధులు ఎక్కడ ఏ దాని నుంచి? ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి నిధులు. మీరేమనుకుంటారు లాస్ట్? నేను అనుకున్నది ఏంటంటే రాత్రిపూట ఎవరు ఇట్లకెళ్ళి వేరే దూరపోళ్ళు ఎవరు ఉండరు, ఇట్లకెళ్ళి సంబంధిత వాళ్ళే ఉంటారు. కావాలని మా మీద అక్కసుతోటి అయినా సరే కొంతమంది జీర్ణించుకోలేని వ్యక్తులు ఉంటారని నేను భావిస్తున్నాను.